గూడే ఎలను గుబులైపోయేను గుండె ఎందుకో దిగులైపోయేను కలలో చూసిన అందాలు కనులు తెరిస్తే కనరావు మమతను మరచే మందేది లోకంలో నా కనరాదు ఇది అంతా విధిరాత మనిషి బతుకే ఎదురీత నేనెవరో తెలియక నాతో వాదిస్తున్నాడు. ఏమైంది? సాక్ష్యం చెప్పడానికి మున్నా భార్య రాలేదు, తప్పుకుంది. కేసు నిలబడదు. కొండారెడ్డి ఎలాగైనా బయటకు వచ్చేస్తాడు. చూడు శక్తి, నువ్వు గనక ఎస్ఐ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీ వెనకే ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ సాధించవచ్చు. కానీ అంతవరకు నీకు కావాల్సింది సేఫ్టీ ప్లేస్. అది ఈ ఊళ్ళో దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకని నీ చెప్పేది ఏంటంటే కొన్నాళ్ల వరకు ఈ ఊరు వదిలేసి రాజమండ్రి వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అభిప్రాయం కూడా ఇదే. రమేష్ గారికి పెళ్లి చూపులు జరిగాయి. వీడు మోహన్ చూసి వాళ్ళు ఊరిల్లేక ఉత్తరం రాస్తున్నారు. వీడి టెన్షన్ అయిపోయాడు. ఏ ఆ అమ్మాయిది పక్కిల్లే కదా. వీడు నచ్చలేదని ఎంత నాజుగ్గా చెప్పారో చూడు. సరే అది వదిలే, వీడి గురించి ఇంకో మ్యాటర్ చెప్తాను విను. శక్తి దివ్యరా? నువ్వేం చెప్పొద్దు, నేను తట్టుకోలేను. నీ నిర్ణయం తెలుసుకోవడానికో నిన్ను ప్రశ్నించడానికో నేను రాలేదు. నువ్వెక్కడికి వచ్చావని తెలిసింది, చూడాలనిపించింది. నా జీవితాన్ని నిర్ణయించడానికి మీ నాన్న గాని మా నాన్న గాని, అంతేకాదు నీకు కూడా హక్కు లేదు. దివ్య దివ్య ఏడుస్తూ వెళ్తుంది. దివ్య ఏడుస్తూ వెళ్తుందిరా, పిలవరా. వద్దురా, వెళ్ళనివ్వు. ఇప్పుడు తనని నేను ఓదార్చానంటే ఆ తరువాత జీవితాంతం తను ఏడవడానికి నేనే కారణం అవుతాను. నా జీవితం అంతా నన్ను కాదని జరుగుతుంది. ఇది కూడా అంతే. నేను తన మంచికి ఆలోచించానని ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది. ఆ రోజు నన్ను క్షమిస్తుంది. అన్ని చోట్ల వెతికామన్నా, ఎక్కడా కనిపించలేదు. వాడు మనకు భయపడి పారిపోయి ఉంటాడు. ఇక మీద సచిన వాడు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేడన్నా. ఆ పిరికి ఏదో వదిలేద్దామన్నా. ఎవరిని వదలమంటున్నావురా? చావంటే ఏంటో తెలుసా నీకు? దాని దగ్గరికి వచ్చిన వాడినిరా నేను. అదే పూర్ణ మార్కెట్లో వాడిని నిలబెట్టి ఈ చేతులతో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని పొలిగా వెదజల్లుతాను. మార్కెట్లో కొండారెడ్డంటే వణుకు పుట్టాలి. నాకు కావాలి. ఆ రోజు వాడి బాబును కొట్టినందుకే వచ్చాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేయండిరా. ఎక్కడున్నా వస్తాడు. ఏ విద్య, ఏం చేస్తున్నావు? వెలిగిస్తున్నానమ్మా. ఇంట్లో ప్రతి పని నేనే చేయాలి.
ఎవ్వరూ లేనట్టు. ఏమైంది విద్యా? ఏంటా శబ్దం? ఛ, ఇది కూడా సమయానికి వెలగదు. ఒకే ఒక కొవ్వొత్తి వెలిగింది. విద్యా, ఏంటిది? కప్పులన్నీ కింద పడిపోయినట్టున్నాయి. విద్యా, ఏం చేస్తుంది ఇది? చంపేస్తాను. చెప్తావా లేదా? రేపట్లోగా మీ అన్న రాలేదో చెప్తావా లేదా? చూసారా జనార్దన్, నేను చెప్పాను కదా, ఈ ఊళ్ళో పోలీస్ కుటుంబాలకే సేఫ్టీ లేదు. కొండారెడ్డి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం యాక్షన్ తీసుకోగలం? కొండారెడ్డిని ఎదిరించి ఎవరు ఏం చేయలేరు జనార్దన్. ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో లేరు. ఈ టైంలో మన ఇష్టానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొండారెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఒక్క శక్తి కోసం మీ కుటుంబం మొత్తాన్ని బలి చేసుకోకండి సార్. శక్తి ఎక్కడున్నా ఫోన్ చేసి పిలిపించండి. కొండారెడ్డి కాళ్ళు చేతిలో పట్టుకుని క్షమాపణ అడిగితే సమస్యలన్నీ తీరిపోతాయి. జనార్దన్, హలో. చెప్పమ్మా. తిన్నానమ్మా. బాగుందమ్మా. నిన్నే కదమ్మా వెళ్ళావు. నేనేమైనా ఒంటరిగా ఉన్నానా? నాతో శక్తి ఉన్నాడు కదా. సరే, రేపు నేను స్టేషన్కి వస్తాలే. బాలు, నేను ఒక ఫోన్ చేసి చేసుకోరా. హలో సార్, నేను జనార్దన్ గారి అబ్బాయి శక్తిని మాట్లాడుతున్నాను. నానున్నారా? శక్తి ఎక్కడ? అన్నా అన్నా, ఆ శక్తిగాడు మన షిప్ యార్డ్కి వచ్చి కూర్చున్నాడు. ఏంటో మరి అనేది? నాన్న ఒకటి నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఎందుకు ఎలాంటి పని చేశావు? ఎందుకు ఎలాంటి పని చేశావు? మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. పో బయటికి. ఆపరా! చావడానికి వచ్చాను. రా రారా! Hey!
ఇంకా నా ప్రాణాలు ఎవరికి కావాలరా? రండ్రా రండ్రా! ఇంకా ఎవరికి కావాలరా నా ప్రాణాలు? రండ్రా! అయ్యో కానిస్టేబుల్స్, శక్తిని జీపెక్కించండి. శక్తి వద్దు వద్దు, శక్తి సరెండర్ అయిపో. దగ్గరికి రావద్దు. శక్తి 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 తొందరపడకు, నా మాట శక్తి వద్దు, శక్తి. కింద పడి. వాడు బతికాడండి, మీ కుటుంబాన్ని లేపేస్తాడు. శక్తి కింద పడి. శక్తి కింద పడి. శక్తి నేను చెప్తున్నాను రా, వద్దు. కింద పడేరా, కింద పడేరా, కింద పడే. చట్ట ప్రకారం శక్తి నేరస్తుడే అయినా దుర్మార్గుడైన కొండారెడ్డిని ఎదిరించి పూర్ణా మార్కెట్ ప్రజలకు మేలు చేసినందువల్ల అతని సత్ప్రవర్తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఐపీసీ సెక్షన్ 97(106) ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష కారణంగా శక్తిని ఈ న్యాయస్థానం విడుదల చేయడమైనది. ఫలించెలే దైవం కరుణించెలే, కలలన్నీ ఫలించెలే దైవం కరుణించెలే, బతుకుకు అర్థం తెలిసెనులే, బతుకే వరమై వెలిసెనులే.